ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవిడ కూర్చోవాలని ప్రయత్నించిన ప్రతిసారి అక్క చెల్లెలొచ్చి కూర్చుంటున్నారు. కన్ఫర్మ్ మా మేడం ప్రజెంట్ జనరేషన్ నీలాంబర్లా మిగిలిపోతుంది. నిశ్చమ్మ వంట చేసిందనా? ఓ తెగలాగించేస్తున్నారు. ఆహా, ఇంట్లో ఈ మాత్రం నవ్వుకొని ఎన్ని రోజులైంది మిస్సమ్మ? నీతో పాటే ఇంటి సంతోషాన్ని కలని తీసుకెళ్ళిపోయావు. నువ్వు తిరిగొచ్చాకే ఈ ఇల్లు ఇలాగుంది. అవును మిస్సమ్మా, నువ్వు రేపు పెళ్ళయ్యాక ఇంట్లోనే ఉంటావా లేకపోతే జాబ్ చేస్తావా? ఇంట్లో ఉండేం చేస్తుంది? ఖచ్చితంగా జాబ్ చేస్తుంది. అది కూడా ఇక్కడే. ఏం మిస్సమ్మా, అంతే కదా? ఎందుకు అంకుల్? తన పెళ్లి 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోవడానికా? ఏం మాట్లాడుతున్నావు మనోహరి? ఈ ఇంట్లో పని చేయడానికి తన కాపురం నాశనం అవడానికి సంబంధం ఏముంది? మొన్న తన పెళ్లి చూపుల్లో ఏమైందో చూశారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడారో విన్నారు కదా. చదువుకొని సంస్కారం ఉన్న వాళ్లే నేను అమర్ ఒకే ఇంట్లో ఉంటున్నా, మీ ఇద్దరి మధ్య సంబంధం లేదు అంటే నేనెలా నమ్మాలి అని అడిగాడు. ఇక చదువుకొని మిస్సమ్మ హస్బెండ్ ఎలా అర్థం చేసుకుంటాడు? రేపు అమర్కి మిస్సమ్మకి సంబంధం ఉందని మాట్లాడితే మనం ఏం చేయగలం అంకుల్? నాకంటే పెళ్లి కాలేదు కాబట్టి అడగడానికి అత్తమామలు, బదులు చెప్పడానికి భర్త లేడు. కానీ పెళ్ళైన మిస్సమ్మకి అవన్నీ ఉంటాయి. వాళ్ళకేమని సమాధానం చెప్తారు? తనని తను ఎలా నిరూపించుకుంటుంది? అందుకే నాకు తెలిసి మిస్సమ్మ వేరే జాబ్ చూసుకుంటే మనం కూడా కేర్ టేకర్గా వేరే వాళ్ళని పెట్టుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. అమ్మగారు, మీకు కూడా వడ్డించమంటారా? ఆఫ్ కోర్స్. అమ్మో, ఈవిడ చూపు పడితే పచ్చగడ్డైనా కాలిపోయేలా ఉంది. 10 నిమిషాల ముందు వరకు ఎంత సంతోషంగా ఉన్నారందరూ. ఒక్క మాటతో అందరి సంతోషాన్ని మింగేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.